ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో హృదయపూర్వక అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఏమైపోతుందో ఏమో నా జీవితం, నా బిడ్డల జీవితం, నా కుటుంబం, నా వ్యాపారం, నా పరిచర్య, ఇంతకీ భవిష్యత్తు ఉందా లేదా, ఎక్కడ అవమానపరచబడతామేమో, ఎక్కడ సిగ్గుపరచబడతామేమో, ఎక్కడ రోడ్డున పడతామేమో అని రకరకాలుగా సాతానుడు నీ జీవితంలో పెట్టిన తలంపులను బట్టి కృంగిపోతున్నావా? దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు, ఇంకనైనా మించిపోయింది లేదు. ప్రభు ఒక మాట నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాటను నువ్వు అనుసరించగలిగితే నీ జీవితంలో దేవుని కార్యం చూస్తావు. ఏంటి ఆ మాట? రోమీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. ఎంత అద్భుతమైన మాట! ప్రభు యందు విశ్వాసం ఉంచిన వాడంట సిగ్గుపరచబడడు. రోమా 9:33 అంటుంది, నువ్వు సిగ్గుపరచబడకుండా జీవితకాలం తలపైకెత్తుకొని జీవించాలనుకుంటున్నావు. అన్ని స్థలాల్లో, పనిచేసే స్థలంలో, చదివే స్థలంలో, వ్యాపారంలో, పరిచర్యలో తలపైకెత్తుకొని జీవించాలనుకుంటున్నావా? ప్రభు అంటున్నాడు, నా యందు నువ్వు ఇంకా విశ్వాసం ఉంచగలిగితే సిగ్గుపరచబడక నిన్ను, నీ కుటుంబాన్ని నడిపిస్తాను అని ప్రభు అంటుండగా నమ్ము, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఎన్నటికి తలపైకెత్తుకుని గొప్ప విజయం అనుభవిస్తావు. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. రోమపత్రిక 9:33 ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం. నీ యందు విశ్వాసం ఉంచి వారిని సిగ్గుపరచక ప్రభువా, సిగ్గుపరచబడక నడిపించే దేవుడు అని ఉదయకాల సమయంలో మాటని ఎంతమంది అయితే నమ్మారో వారిని జ్ఞాపకం చేసుకుని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.